గౌరవనీయులైన డైరెక్టర్ శాంతి కుమార్ గారిని తన మిమిక్రీతో మనందరినీ ఆకట్టుకోవడానికి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. హలో హలో భయ్యా, పర్లేదా? నన్ను పిలిచినప్పుడు అసలు లైట్లు వేస్తారో లేదో అనుకున్నాను. ఆ మాత్రం వేసి పిలిచారు, చాలా సంతోషం. సో ఓకే, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మనకి ఇంక ఇంట్రడక్షన్ లేదు భయ్యా, డైరెక్ట్గా ఇంట్రడక్షన్, ఇంకా నో ప్రాబ్లం. సో అందరూ ఓకేనా? ఒకసారి మా ట్రైలర్ నచ్చితే ఒకసారి మీ అందరూ గట్టిగా ఓహో వేసుకోండి, ఒకసారి గట్టిగా కబోన్. రైట్, థ్యాంక్ యూ, సూపర్. ఈ ఎనర్జీ చాలు, మన అందరు కొట్టేస్తున్నారు. రేపు జూలై 21 మన మూవీ రిలీజ్ అవుతుంది. సో కాబట్టి మీ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడాలి. నా ఫస్ట్ ప్రయత్నం జబర్దస్త్లో నన్ను బాగా ఆదరించారు. అలాగే ఒక డైరెక్టర్గా కథ, మాటలు, పాటలు ఇందులో నేనే రాసి ఒక డైరెక్షన్ చేసినటువంటి మూవీ ఇది. దీనికి మీ అందరు సపోర్ట్ కావాలి. ఐ లవ్ యూ ఆల్. ప్లీజ్ అందరూ మీ అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాసేపు సరదాగా అలా కొంతమంది మిమిక్రీ, ఎందుకంటే నా మదర్ స్కిల్ మిమిక్రీ. నేను 30 years నుంచి ఇప్పటికీ 6500 ప్రదర్శనలు చేశాను మిమిక్రీ షోస్. మొన్నే డాక్టరేట్ తీసుకున్నాను మిమిక్రీలో. సో మీ అందరి కోసం కొన్ని ఫేవరెట్ వాయిసెస్, అన్నీ అంటే ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి. సో ఫస్ట్ మీరే చెప్పాలి, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరు? మహేష్ బాబా అంటే నాలా ఉంటాడని అడుగుతున్నారా? లేదా? ఎవరు? సో వద్దులే, మీరు ఇన్ని వాయిస్లు ఒక్కొక్క గొంతు చెప్తే నేను కన్ఫ్యూజ్ అవుతా. ఫస్ట్ అడగడం నాది తప్పు. కాకపోతే నేనే చెప్తాను, చాయిస్ మీకు ఓకే అంటే వేసేద్దాం. ఓకేనా? రైట్. నేను మాత్రం ఎప్పుడు నా ఫస్ట్ వాయిస్ తెలుగు సినీ చరిత్రకి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు, పెద్ద ఆయనకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్తో స్టార్ట్ చేస్తాం. సార్ మంచి వయసులో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది ఆయన వాయిస్, మిడిల్ ఏజ్లో ఎట్లా ఉంటుంది, ముసలాయన అయిన తర్వాత ఆయన వాయిస్ ఎలా ఉంది. ఎందుకంటే మా కథ నాతో నేను కూడా ఇంచుమించు అలాంటిదే కాబట్టి ఆయన మంచి వయసులో రామారావు గారు, గుండమ్మ కథ మిస్ మా పెద్దవాళ్ళు ఉన్నారు. అదేమిటండి ఇప్పుడు నేను ఏమన్నానని మీరు నేను భార్యాభర్తలమని చెబితే ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను, కానీ ఇందులో నా పొరపాటు ఏముందండి? మీరున్నట్లే చేద్దాం. ఏం ఇది మంచి వయసులో రామారావు గారు. వేటగాడు యమగాలు వచ్చినాక మారిపోయింది. తెల్ల చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని నా ముందు నువ్వు తిరుగుతుంటే ఎట్లా ఉందో తెలుసా? నిన్ను అమాంతంగా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇలా బాగా పెద్ద ఆయన అయిపోయిన తర్వాత ఇలా నాతో నేను మీ గురించి మీ అందరికీ ఆయన వచ్చి చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, మన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ క్యాంపస్ విద్యార్థులందరికీ మాకు ఈ రోజు ఇంత చక్కటి అవకాశం కల్పించిన మన ప్రిన్సిపల్ రామస్వామి రెడ్డి గారికి, కాబోయే హీరో మన శ్రీహర్ష రెడ్డి గారికి, మా హీరో మా డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి, ఆదిత్యవం గారికి, మా నిర్మాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి సినిమాని మనందరం కలిసి గెలిపించాలి బ్రదర్. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ఇక రామారావు గారు అయిపోయారు. సో ఇక ఇప్పుడు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారు కదా. రాత్రి 9 అయితే ప్రతి పబ్లో ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏంటది? జై బాలయ్య. అది బాలయ్య బాబు గారు మాంజీ. అంటే ఒకప్పుడు ఆయన వేరియేషన్ ఎలా ఉండేది, ఒకప్పుడు డైలాగ్ ఎలా చెప్తే ఆయన హెడ్ నోడింగ్ అలా ఉండేది అనమాట. అంటే ఆయన స్టైల్ ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది. బాలయ్య బాబు గారి స్టైల్ అది.
డేట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. సో ఇంత చక్కగా ఉండే. అదే లక్ష్మీ నరసింహ వచ్చేటప్పటికి కొద్దిగా ఊపుడు తగ్గి వాయిస్లో బేస్ పెరిగింది. అప్పుడు ఎలా ఉంది? బాలస్వామి, కుల్లయ్య స్వామి, రంగస్వామి, గోపాలస్వామి నలుగురు కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొక్కి మరీ పెట్టారు మా నాన్న నాకు ఆ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఎంత బాగా. కానీ ఈ రోజు మన మల్లారెడ్డి కాలేజీకి చీఫ్ గెస్ట్ గా పిలిచాం బాలకృష్ణ గారిని. ఈ రోజు వచ్చి మీ అందరితో నాతో నేను గురించి ఎలా మాట్లాడతారు? ఎవరు రాజు సెల్ఫీ పక్కకి. చాలా సంతోషం. నిజంగా చరిత్ర. మల్లారెడ్డి కాలేజ్ అంటేనే ఒక చరిత్ర. అందులో చదివిన ప్రతి విద్యార్థిని పేరు పేరునా ఒక చరిత్ర. సో మీ అందరూ ఏంటిది ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ క్యాంపస్. ఈ విద్యార్థులందరూ కూడా చాలా రకాల. ఎవరా నువ్వు లంబడి కడగపో మధ్యలో రాకూడదని తెలియదా నీకు? మీ అందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు నా మరి అది మరి ఇంకా అలాగే ఈ కార్యక్రమాన్ని మా ఎవరది మన యాంకర్ మా తెల్లగా ఉంటాడు బండి నాగరాజ్, ఆయనకి నా అది మరి మీ అందరు బాగా చదవాలి. మీ అందరికి పేరు పేరున చెప్పేది ఏమిటంటే పైన నాన్నగారి తరపున కిందున్న మా అభిమానులందరి తరపున నాతో నేను సినిమా మన అభిమానులందరూ చూడాలి, సూపర్ హిట్ చెయ్యాలి. సెలవు. సో అలా బాగా. ఇంకా నాకు బాగా ఇష్టమైన వాయిస్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారా? అడగరా, వాడుకోండి వాడుకోండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని మరి ఇమిటేట్ చేద్దాం. ఆయన సినిమాలో మాట్లాడితే అందరూ చెప్తారు అంటారు, కానీ అదొక మేనరిజం మాత్రం. అన్ని సినిమాల్లో అలా అండ ఆయన. కానీ ఆయన సరదాగా సినిమాలో గబ్బర్ సింగ్ లాంటి మూవీలో ఒక మంచి డైలాగ్, చూడపో సిద్ధప నేను సింహం అంటోని, అది గడ్డం తీసుకోదు, నేను గీసుకుంటాను, అదొక్కటే తేడా. నేనంత సేమ్ టు సేమ్. ఏదన్నా లాస్ట్ పంచ్ మంది అయితే అందులో ఉండే కిక్కే వేరప్ప. ఇది మామూలుగా పవన్ కళ్యాణ్. కానీ ఒరిజినల్ గా మాట్లాడితే ఇప్పుడు మీటింగ్ లో మనం వింటున్నాం. అయితే ఆ మీటింగ్ గురించి కాదు, మన నాతో నేను మీటింగ్ గురించి మాత్రం ఆయన వచ్చి మాట్లాడితే ఎలా ఉంటది? అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలో ధైర్యం ఉంది. అందుకే నాలో ఉన్నటువంటి ఒక కళాకారుని నిద్రలేపి ఆయనతో నాతో నేను అనేటువంటి ఒక మంచి కథ రాపించాను. ఈ కరోనా టైంలో నేను రాసుకున్న అద్భుతమైన కథ అది. మీ అందరూ చూసి ఆదరిస్తారని. నాతో నేను కాదు, నాతో మీరందరూ ఉంటారా లేదా? ఒకసారి గట్టిగా చప్పట్లు. ఉంటే గట్టిగా చప్పట్లు. మీ సపోర్ట్ తెలియజేయండి. అది మీ అందరూ జూలై 21 రిలీజ్ అవుతుంది. నాతో నేను చూడాలని, ఆ సినిమాని అద్భుతమైన హిట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సరే ఇలాగా సరే ఓకే, థ్యాంక్ యూ. మా గురుగారు ఒక వాయిస్ కోరుతున్నారు వచ్చి చెవిలో. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కావాలని. ఇది చాలా నాకు బాగా మంచి 3 times నేను స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్నా ఈ వాయిస్కి. సో మా సార్కి కూడా, అది మా సాయి కుమార్ సార్కి కూడా బాగా ఇష్టమైన వాయిస్ నా గొంతులోంచి. సార్ ఎప్పుడు చెప్తుంటారు, అది బాగా చేస్తారు. సో ప్రకాష్ రాజ్ గారు, సుస్వాగతం సినిమా చూసారా? మీ అందరూ చూశారు కదా పవన్ కళ్యాణ్ గారిది.
దాంట్లో నేను మోనార్క్ని అంటే ఒక మంచి డైలాగ్ చెప్తారు ప్రకాష్ రాజ్ గారు. ఎలా ఉంది చూద్దాం. వా తల్లెక్కుతులు ఏం నటిస్తున్నారు. ఇది ఒక డింపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి కడకొచ్చిన డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సందు చివరి వాడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మనకు మామూలే. ఇది వాడిని పెళ్లి చేసుకొని వస్తుంది. సార్ నేను ఎప్పుడంటే పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్న బుర్రగొక్క నేను అలాంటి ఎస్ఐ ఎక్కడ ఉంటాడు. దీనికి నో అంటాడు. వెంటనే మాడుపురాటం, వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత నా ముఖం మీద గ్రేట్ వెరీ పప్ప అని రాసి శుభంగా ఆర్డర్ వేస్తారు. దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు. నేను మోనార్క్ని, నన్ను ఎప్పుడు మోసం చేయలేడు. సో ఇలాగా. సో థ్యాంక్ యూ. నచ్చిన ప్లీజ్ 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 మీరు అందరూ ఒక్క గొంతు ఇంతమందికి వినిపించేలాగా అరవడం అంటేనే మామూలు విషయం. అలాంటిది ఇమిటేషన్ చేసి మాట్లాడటం అనేది ఇంకా కష్టం. మీరు చప్పట్లు కొడితే ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే, పురిటినప్పుడు పడ్డ తల్లి బిడ్డ పుట్టిందని తెలియగానే అప్పుడు దాకా పడ్డ నొప్పులు ఎలా మర్చిపోతుందో అంత ఆనందంగా ఉంటుంది మాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫైనల్గా భయ్యా 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 ఒకళ్ళు ప్రభాస్ గారా? మల్లారెడ్డి సారా? నిజంగానే ఆయన వాయిస్ ఎందుకంత పాపులర్ అయిందంటే, ఆయన ఇన్స్పిరేషన్, హీఈస్ ఐకాన్ మన మల్లారెడ్డి గారు. నేను కూడా ఒక స్కిట్ లో సార్ వాయిస్ అంటే, దయచేసి ఏమన్నా అపార్థం చేసుకోవద్దు, మీ అందరినీ నవ్వించడం ప్రయత్నమే. ఈ పొద్దు మల్లారెడ్డి అంటే ఎవరు అనుకున్నావు? మీ అందరికీ నేను చెప్తానా, నేను ఏదేవి బిజినెస్ చేసినా, అలాగే బోర్వెల్ వేసినా, స్కూల్ నడిపినా, నాకు సండేలా మండేలా ప్రతిరోజు నేను కష్టపడి పని చేసిన. ఈ రోజు మల్లారెడ్డి అంటే ఎవరు? ఓ ఐకాన్. అట్లా ఉండాలి. మీ అందరూ కూడా అంత కష్టపడి పైకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మా సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్, ట్రైలర్స్ మీ అందరు చూడండి. అల్లు అర్జున ఎవరప్ప అదే వెనక నుంచి వారిస్తా ఉండరా? ఒక్కసారి చెయ్యెత్తావా నువ్వా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావరా? ఫైరా తగ్గేదేలా. ఆయన అక్కడ తగ్గడం, మనం ఇక్కడ తగ్గం, అయిపోయింది అంతే. సో కాబట్టి మీ అందరి దగ్గర మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మూవీ ఎప్పుడు భయ్యా చెప్పండి? నాతో అంటాను మీరు, నేను నాతో. థ్యాంక్ యూ. మీ అందరూ 21 థియేటర్స్కి వెళ్ళి మీరు చూడటమే కదా 10 మంది చూపించండి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని చెప్పే సినిమా మనది. మీ అందరు చూసి ఆదరిస్తారని కోరుతూ, దీనివల్ల నా లైఫ్ ఆధారపడి ఉంది. మీ అందరూ, ఎందుకంటే ఒక టీవీలో చూసాం, నెక్స్ట్ మూవీలో ఒక డైరెక్టర్గా నేను నిలబడాలంటే ఈ సినిమా మినిమం ఆడితే నాకు నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుంది. ఆ తర్వాత ఇంకో 100 మంది కళాకారులు దాని వెనకాల బతుకుతారు. సో మీ అందరూ సపోర్ట్ చేయాలి దానికి. సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మా మల్లారెడ్డి కాలేజ్ మా ప్రిన్సిపల్ గారు అయినటువంటి రామస్వామి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అప్కమింగ్ హీరో శ్రీహర్ష గారు, ఆల్ ద బెస్ట్. మీరు మంచి ఫ్యూచర్లో బాగా హీరోగా అయితే, అవకాశం ఉంటే ఫ్యూచర్లో మనం కూడా ఒకటి కలిసి చేద్దాము. మీతో నేను డెఫినెట్గా చేస్తాను కోరుకుంటూ, అలాగే మాకు ఇంత చక్కని ఈ సినిమా తీయడానికి మా నిర్మాతలు ఎల్లాల బాబు గారు, ప్రశాంత్ గారు, టంగుటూరి, అలాగే ప్రవీణ్ టంగుటూరి గారు, వీళ్ళందరూ కూడా ఒక కొత్త డైరెక్టర్ నమ్మి సినిమా ఇవ్వడం చాలా కష్టం. 10 సినిమాలు తీసిన డైరెక్టర్కి అయితే ఈజీగా వస్తుంది. కానీ నన్ను నమ్మి ఇన్ని కోట్లు ఈ సినిమా మీద పెట్టారంటే ఆ కథ నచ్చి వాళ్ళకి సినిమా మీద ఉన్న ప్యాషన్, వాళ్ళు నెక్స్ట్ దీంట్లో డబ్బులు వస్తే ఇంకో సినిమా వెంటనే వేరే వాళ్ళతో చేసినా, నాతో చేసినా ఇంకో 100 మంది కళాకారులు బతుకుతారు. నాకు ఇంకో సినిమా వస్తే ఇంకో 100 మంది కళాకారులు బతుకుతారు. ఇదంతా ఏంటంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం వల్ల డబ్బులు కనిపిస్తాయి. ఓటీటీలో సినిమా చూడాలి, కానీ కరెక్ట్గా మంచి ఫీల్ గుడ్ మూవీ చూసేటప్పుడు ఏ పాలవాడు వస్తాడు, టింగ్ టింగ్ అని వెళ్ళి కొడతాడు. ఈ లోపల సినిమా అక్కడ పాస్ చేస్తాం, మన టీవీ ఎక్కడ పోద్దులే అని చెప్పి కాసేపు ఆపుతాం దాన్ని. బయటికి వెళ్ళి మళ్ళీ ఆ పాలు వీలు పోయించుకొని మళ్ళీ వచ్చి ఆ మూడు డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు దాకా ఒక ఫీల్తో చూస్తాం.
ఈ మధ్యలో అది బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళడానికి మళ్ళీ వెనక నుంచి చూడడం, మనం అక్కడి నుంచి చూస్తాం. ఇలా ముక్కలుగా చూడటం వల్ల ఆ సినిమా అర్థం కాదు. అదే థియేటర్లోకి వెళ్తే ఒక 4 గోళ్ల మధ్య లైట్లు ఆఫ్ చేసి ఒక పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్ ఎఫెక్ట్స్తో సినిమా చూస్తే ఆ ఎక్స్పీరియన్సే కిక్కే వేరప్ప. అది కాబట్టి థియేటర్స్కి వెళ్ళి మీరందరి సినిమాని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జూలై 21 నాతో మీరందరూ కూడా కలిసి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. అలాగే మా ఎంఆర్జీ ఛానల్ మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ ఐబాన్ కొట్టండి. ఎంతటి అద్భుత ప్రదర్శన. థ్యాంక్ యూ సో మచ్ శాంతి కుమార్ గారు. గౌరవనీయులైన డైరెక్టర్ డాక్టర్ ఏ రామస్వామి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నాతో నేను మూవీ టీం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన హర్షవర్ధన్ రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Thank you very much. ఆ గోవా సాంగ్ విన్న తర్వాత నా గొంతు కూడా నా బర్త్డే జూలై 27th. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లారెడ్డి ఇంజనీర్ కాలేజ్ బాగున్నారా? సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు, రామస్వామి రెడ్డి గారికి మా సినిమాకి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మన సినిమా నాతో నేను 21st రిలీజ్ అవుతుందండి. తప్పకుండా ఈ సినిమా 21st చూడాలి. సో ఇఫ్ యూ గివ్ అస్ ఎంకరేజ్మెంట్ ఓన్లీ దెన్ వీ కెన్ డూ మోర్ ఫిల్మ్స్. అండ్ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నా కెరియర్లో ఫస్ట్ టైం నేను సాయి కుమార్ గారితో పనిచేస్తున్నాను. సో సార్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఈజ్ అ లెజెండ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ 21st అండ్ ఎంకరేజ్ us. Thank you so much. I love you all. Thank you, sir. We request Sai Kumar garu to please speak a few words. జై భారత్. గురుభ్యో నమః. ఆ అగ్ని అవడానికి నాకు 36 సంవత్సరాలు పట్టింది. నాతో నేను చాలా అందరి హృదయాల్ని పలకరించే సినిమా. ఎందుకంటే మీరు ఫస్ట్ డైలాగ్ వినుంటారు, ప్రతి గొప్ప విజయం వెనుక విషాదం ఉంటుందని. సో అది ప్రతి ఒక్కరికి ఈరోజు జీవితంలో సాధించి పేరు ప్రఖ్యాతలు సంపాదించి సమాజంలో నిలబడ్డ ప్రతి ఒక్కరికి విషాదం తప్పకుండా ఉంటుంది. సో అలాంటి ఒక సున్నితమైన పాయింట్ని తీసుకుని మా శాంతి కుమార్ ఇప్పుడే తన టాలెంట్ చూశారు. అన్బిలీవబుల్ టాలెంట్. నేను ఒక 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. ఇండియాలో ఒక కమల్ హాసన్కి తప్ప ఇండియాలోని సూపర్ స్టార్స్ అందరికీ నేను ఇటు తెలుగులో కానీ అటు కన్నడంలో కానీ, మొన్న రజనీకాంత్ గారి కన్నడంలో చెప్పాను. అంతకుముందు భాష, పెదరాయుడు ఇవన్నీ నా వాయిస్తోనే రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. నేను హీరో అవడానికంటే ముందు నా వాయిస్ హీరో అయింది ఫర్ సుమన్ అండ్ రాజశేఖర్. సో బేసిక్గా ఏంటంటే నేను నార్మల్గా ఐ గో విత్ ద క్యారెక్టర్స్ అనమాట. సుమన్ ఎలా బిహేవ్ చేస్తే అలా చెప్పడం, రాజశేఖర్ సుమన్కి సాఫ్ట్గా చెప్పేవాడిని, రాజశేఖర్కి కొంచెం గంభీరంగా చెప్పేవాడిని.
లైక్ సుమన్ దేశంలో దొంగలు పడ్డారని ఒక సినిమా, పేరు శివం, బ్రతుకు శవం. నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నాకు కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను, ఇది నా ఆటోబయోగ్రఫీ అని సుమన్ చాలా సాఫ్ట్గా. అదే రాజశేఖర్కి వచ్చేటప్పటికి తలంబరాలు, ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడది ఆడది, సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్, మటాష్. సో తలంబరాలు. అంకుశం, సుధా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ సమాజాన్ని చట్టాన్ని నీ చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెప్తున్నాను. ఈ మనుషులు, సమూహం, సమాజం, సందర్భం న్యాయానికి 4 పాదాలుగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెర్రితరలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన భగవంతుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని కాపాడాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. సో అంకుశం. సో ఇవన్నీ ఏంటంటే ఐ గో విత్ ద క్యారెక్టర్. నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే భాష. ఆపరా ఆపరా ఆపరా. సో ఇవన్నీ ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ స్వరం మా నాన్నగారు ఇచ్చింది, సంస్కారం సంస్కృతి అన్నీ మా అమ్మగారు ఇచ్చింది, ఆశీర్వాదం కళామ్మ తల్లిది, ముక్కోటి దేవతలది, అభిమానం మీ అందరిది. ఎందుకంటే నాతో నేను కూడా నా గురించి మీకు చెప్పుకోవాలి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక హీరో అవ్వాలనుకున్న పిజే శర్మ గారికి, ఒక హీరోయిన్ అవ్వాలనుకున్న కృష్ణజ్యోతికి మాకు తెలియకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే వాళ్ళ ప్రేమకు చిహ్నంగా మేమందరం పుట్టడం జరిగింది. సో అమ్మాయి కదా, షీఈ్ ఆల్వేస్, నేను ఎప్పుడు అమ్మ ఇక్కడే ఉంటారు. సో తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. నిజంగా ఈరోజు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ గురించి ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా, ఈరోజు మా సినిమా వాళ్ళకు కూడా మీరు సెంటిమెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడికి వస్తే సినిమా తప్పకుండా మీ అందరి విషెస్తో, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. సో మల్లారెడ్డి హాజ్ బికమ్ ఏ సెలబ్రేషన్. ఈరోజు నిజంగానే నాతో నేను యాక్చువల్గా బెంగళూరు వెళ్ళాలి, ఇది మిస్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ నా అదృష్టం ఇది మిస్ అవ్వకుండా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. సో అలా 1972లో ఔరా ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పటికీ 50 ఏళ్ళు అయిపోయింది నేను మేకప్ వేసుకుని. సో ఈ 50 years జర్నీలో ఎన్నో మంచి వేషాలు. నా మొదటి డబ్బింగ్ సినిమా మొన్నే నాట్స్ అమెరికాలో ఆయన 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారు అవార్డును తీసుకోవడం జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతంగా భావం. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ఆయనతో డబ్బింగ్ చెప్పాను. మేజర్ చంద్రకాంత్లో ఆయన చేతుల్లో దెబ్బలు తిన్నాను. సో ఏ గ్రేట్ యాక్టర్. సో ఆయన ఆశీర్వాదంతో, ఎస్వి రంగారావు గారు లాంటి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో మొదలైన ఈ నాతో నేను, నా జర్నీ ఇంతవరకు రావడం. ఇప్పుడు ఈ నాతో నేను శాంతకుమార్ సో గ్రేట్ టాలెంట్ అండి. హీ నీడ్స్ ఎ బిగ్ అప్లాస్. ఎందుకంటే నాకు నేరేళ్ల వేణుమాధవ్ గారి దగ్గర నుంచి వాళ్ళందరూ పరిచయం, నాన్నగారికి మంచి మిత్రులు, ఎ గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్. సో ఆ తర్వాత ఎంతోమంది ఈ మిమిక్రీ మీద మిమ్మల్ని అందరినీ అలరిస్తూ వాళ్ళ టాలెంట్తో, ముఖ్యంగా ఐ షుడ్ థ్యాంక్ మా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని. జబర్దస్త్ అన్న ఒక షోతో వీళ్ళందరినీ, ఈ టాలెంట్ని, ఈ మట్టిలో మాణిక్యాలందరినీ ఈరోజు మీ ముందుకు తీసుకురావడం. ఈరోజు శాంతకుమార్ నిజంగానే పిల్లల బాబు గారు, ప్రశాంత్ అండ్ ప్రవీణ్ ఒక మంచి కథను నమ్మి తన మీద నమ్మకంతో ఈరోజు ఈ నాతో నేను అనే సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇట్స్ ఎవ్రీబడీ స్టోరీ అండి, మీ అందరి స్టోరీ. అలాగే నా అదృష్టం ఇందులో 2 హీరోలు ఉన్నారు. నేను ఇప్పుడు హీరో లాంటి హీరోని, కానీ
ఆది హీరో అయిపోయాడు కదయ్యా. ఇంకా పొద్దుట ఆది గోవాలో ఉన్నాడు, షూటింగ్లో ఉన్నాడు. డే ఇలా మల్లారెడ్డి కాలేజీకి వెళ్తున్నానంటే నాన్న బ్యూటిఫుల్ క్యాంపస్ అండ్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అని మీ అందరి గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలందరికీ ఒక హాయ్ చెప్పాడు. సో ఆదిత్య రెడీ. సో మా అబ్బాయి పేరు ఆదిత్య అయితే ఇదో ఇంకో ఆదిత్య, తను కూడా నాకు కొడుకు లాంటి వాడే. అలాగే ఇంకో హీరో ఉన్నాడు, వాడికి కూడా నా పేరు ఉంది, శ్రీనివాస్ సాయి. సో ఇక్కడ సాయి, ఇక్కడ ఆదిత్య, ఇక్కడ ఈ సాయి కుమార్. సో ఈ కనిపించే 3 సింహాలు మేము ముగ్గురు అయితే, కనిపించని 4వ సింహం ఇదిగో ఇతనే. సో మంచి క్యాస్టింగ్తో పాటలు విన్నారు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. అలాగే తను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రయాణాన్ని ప్రారంభించి ఒక మంచి ఎమోషనల్ కథతో, ఎందుకంటే సూపర్ స్టార్ అయినా, మెగాస్టార్ అయినా, పవర్ స్టార్ అయినా, ఏ స్టార్ అయినా ఫ్రైడే మార్నింగ్ అందరికీ టెన్షనే. మీరు రావాలి, చూడాలి, మీకు నచ్చాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, అంతవరకు టెన్షనే. సో ఇప్పుడు పెద్ద చిన్న సినిమాలు లేవు. దానికి కారణం మనం అందరం కలిసి సూపర్ హిట్ చేసిన బలగం. సో నిజంగానే, ఎందుకంటే మనం అమెరికా వెళ్ళినప్పుడు మన సినిమా గురించి ఈరోజు ఆస్కర్ లెవెల్కి పెరిగాం. ఈవెన్ నేను చేసిన ఒక సినిమా రంగీతరంగా అని కన్నడలో, నా అదృష్టం లైక్ అగ్ని, కర్ణాటక లేకపోతే ఈరోజు సాయి కుమార్ లేడు. నేను దేవుడు చేసిన పెళ్లి అనే సినిమాతో 1974లో బాలనటుడిగా స్టార్ట్ చేసి, మెగాస్టార్ చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమాతో మళ్ళీ ఎంటర్ అయ్యి, ఆ తర్వాత అక్కడి నుంచి ఈ పయనంలో పోలీస్ స్టోరీ, P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. 100 తప్పులు చేసేంత వరకు సహించి ఊరుకోవడానికి నేను శ్రీకృష్ణుడిని కాన్రా అగ్ని. I'm a bad police officer. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే, కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. సో థ్యాంక్స్ టు కర్ణాటక. అలాగే నేను కానీ, ఇప్పుడు మా తమ్ముడు బొమ్మాలి రవిశంకర్ వాడు కానీ, ఇప్పుడు కేజీఎఫ్తో మా ఇంకో తమ్ముడు అయ్యప్ప కానీ, ఇది సంథింగ్ లైక్ నాన్నగారితో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఆది వరకు. ఇప్పుడు మా రవిశంకర్ కొడుకు కూడా కర్ణాటకలో ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి సినిమా మాకు ఒక ఎక్స్పీరియన్స్. సో నాతో నేను కథను నమ్మి, నా అదృష్టం నేను చేసిన ఎన్నో సినిమాలు మొదలెట్టినప్పుడు చిన్న సినిమాలు లైక్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈరోజు కిరణ్ అబ్బవరం బర్త్డే కూడా ఇందాకే కారులో వస్తే అతను విష్ చేశాను. సో ఎస్ఆర్ కళ్యాణ మండపం చేస్తున్నప్పుడు తన సినిమా హిట్ అయిన తర్వాత నన్ను చాలామంది అడిగారు, సాయి గారు అంత చిన్న సినిమా మీరు ఎలా చేశారని. నేను ఎప్పుడు బిగినింగ్ నుంచి ఇంతవరకు పెద్ద సినిమాలు అందరు హీరోస్తో యాక్ట్ చేస్తూ, ఇలాంటి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు, ఒక మంచి టీం వచ్చినప్పుడు, అలాగే శాంతి నాకు మంచి ఫ్రెండ్, అలాగే ఆదిత్య చేస్తున్నాడు, సాయి చేస్తున్నాడు, ఐశ్వర్య చేస్తోంది, డింపుల్ చేస్తోంది, ఒక మంచి క్యాస్టింగ్తో, అలాగే మంచి మ్యూజిక్తో, మంచి కథతో ఈ నాతో నేను నిజంగా మంచి సినిమా. తప్పకుండా మీరందరూ థియేటర్కి రావాలి, చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. ముఖ్యంగా ఈ టీంకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, సాయి కుమార్ యాక్టర్ అని మీరు అనుకోవచ్చు. ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఇందాక మీ ప్రిన్సిపాల్ గారు పరిచయం అయినప్పుడు, I did my bachelor's in public relations, I did my master's in public administration, I did my MPhil in public administration. I was an assistant professor in Madras Christian College, very prestigious institute. అలాగే నేను మా అమ్మగారు నన్ను ఎన్సీసీలో జాయిన్ అవ్వమంటే, ఎన్సీసీ అంటే కూడా నాకేంటో తెలియదు. ఎన్సీసీలో జాయిన్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్లో సెయిలింగ్ కాంపిటీషన్లో గెలిచి, ఆల్ ఇండియా బ్యానర్ గెలిచి, ఇండియన్ నేవల్ షిప్లో నేను ఫారెన్ క్రూస్ వెళ్ళి, డిగోగాషియా, మౌరీషియస్, మాల్డీవ్స్, అదే మౌరీషియస్కి మళ్ళీ సౌందర్య గారితో వెళ్ళి అసలేం గుర్తుకురాదు సాంగ్ చేశాం. సో నేను కాలేజీలో ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ స్టూడెంట్ అనమాట. సో వీటన్నిటికీ ఏంటంటే, మనం టైం లేదు అంటాం కానీ టైం చాలా ఉంది, మనమే టైం చాలా వేస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా యూఆర్ అన్ అ వెరీ గుడ్ క్యాంపస్. రేపు మీలో నుంచి ఎంతోమంది స్టార్స్ రావాలి. ఆ స్టార్స్ రావడానికి కారణం ఏంటంటే, నేను ఒకటే చెప్తాను, మనం ఆధునికత కావాలి, కానీ మనం మన నాగరికతను మర్చిపోకూడదు. అట్ ద సేమ్ టైం మోడర్నైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ సివిలైజేషన్ అని. అలాగే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.
మరణం, ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం. సో విత్ ఆల్ బ్రదర్, నేను అక్కడి నుంచి ఇలాగ అలరి చేస్తూ ఇక్కడికి వచ్చిన వాడిని. సో మీరు చెప్పే సూపర్లో కూడా ఆలోచిస్తే సూపరే. మీరు ఒకరోజు మీరు ఈ స్టేజ్ మీదకి ఎక్కుతారు, ఎక్కినప్పుడు మీకు ఆ ఫీల్ ఆ రోజు తెలుస్తుంది. ఈ 50 ఏళ్ల నా ఈ ప్రయత్నంలో మళ్ళీ ఈ నాతో నేను కొత్తగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం ఏంటంటే ఎవ్రీడే ఈజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. ఈ కరోనా వచ్చిన తర్వాత మనం ఎంతమందిని పోగొట్టుకున్నామో, ఎన్ని ఫోన్లు, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు. వీఆర్ ఆల్ లక్కీ, వీఆర్ స్టిల్ హియర్, వీఆర్ సెలబ్రేటింగ్, వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. సో ఎవ్రీ సన్ రైజ్ హ్యాస్ బికమ్ ఒక బ్లెస్సింగ్ ఈరోజు. సో అలాగా మనం అందరం, ఎందుకంటే మీ అమ్మా నాన్నల కళలు వాళ్ళు కొన్ని, ఇప్పుడు మా అమ్మా నాన్న తీర్చుకోలేని కళలు మేము నెరవేర్చగలిగాం. నేను తీర్చుకోలేని కళలు నా నెక్స్ట్ జనరేషన్. బికాస్ ఆది, నేను క్రికెటర్ అవ్వాలనుకున్నాను. ఆది ప్లేడ్ అండర్ 19 హైదరాబాద్. సో ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయుడు వీళ్ళందరితో ఆది క్రికెట్ ఆడడం. నేను వాళ్ళ స్కూల్స్ కోసం ఇండస్ట్రీ అట్టున్నా కూడా నేను సికింద్రాబాద్లో ఉండి ఆదిని సెయింట్ ఆండ్రూస్, బికాస్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెట్ స్కూల్స్ అనమాట, సెయింట్ జాన్స్ పిలేవాడు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ నాకు వచ్చింది 68% 69% SLC. నా కూతురు డాక్టర్ అయింది. నౌ షీఈ్ ఎ వెరీ గుడ్ పీడియాట్రిషియన్. సో కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ క్లినిక్స్ షీ హ్యాస్ ఇన్ గచ్చిబౌలి అనమాట. సో పెళ్ళిళ్ళు అయ్యాయి, తాతనైపోయాను. 2 మనవరాళ్ళు ఉన్నారు, 1 మనవడు ఉన్నారు, కానీ ఎనర్జీ ఏమీ తగ్గలేదు. దానికి కారణం మళ్ళీ మీరే. రేపు ఈ సినిమా హిట్ కొట్టామనుకోండి, ఎస్ అదే ఒక నటుడికి, ఒక సినిమాకి, ఒక యాక్టర్కి. సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరితో. అలాగే హర్ష, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఎక్కడ ఉన్నాడు? సో నెక్స్ట్ మీలో నుంచే ఒక హీరో వస్తున్నాడు. సో ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మా సినిమా, ముఖ్యంగా ఇప్పుడు మన సినిమా నాతో నేను కూడా ఉండాలి. సో ఇలాంటి ఒక సిద్ధాంతం పెరిగిన వాడిని. సో ముఖ్యంగా ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇక్కడ ఇంత ఒక అద్భుతమైన వేదిక మీద మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, నాతో నోని గురించి మీతో మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమా తప్పకుండా రండి, చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. సో డోంట్ మిస్ నాతో నేను ఇన్ థియేటర్స్. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోషం, పౌరుషం ఉన్నంత వరకు ఎవడొచ్చినా ఇండియాని ఇంచి కూడా కదపలేరురా. నో బడీ కెన్ షేక్ ఇండియా. సో లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ మల్లారెడ్డి గారు. నేను సినిమాలోనే డైలాగ్ కింగ్, ఆయన నిజంగానే డైలాగ్ కింగ్. సో అద్భుతంగా మాట్లాడుతుంటారు, మిమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ మధ్య నేను IPL మ్యాచ్కి వెళ్ళాను. ఇందాక రెడ్డి గారితో చెప్తున్నా, IPL మ్యాచ్కి వెళ్ళినప్పుడు నేను ఒక బాక్స్లో ఉంటే 2వ బాక్స్లో అసలు కోలాహలం. ఎవరు సూపర్ స్టార్ వచ్చారా, మెగాస్టార్ వచ్చారా, లేకపోతే సచిన్ టెండూల్కర్ వచ్చారా అనుకుంటే మల్లారెడ్డి గారు వచ్చారు. సో ఆయన ఎంటర్ అవ్వడం అక్కడి నుంచి మామూలుగా కాదు. ఆయన అక్కడి నుంచి ఎస్ ఆ IPL మ్యాచ్కి వచ్చేస్తూ ఉంటే ఐ రియలీ ఫెల్ట్ ఇలాంటి మనుషులు ఉండడం వల్లే ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్ ఎక్కడ చూసినా ఈరోజు ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుకోవడం. ఈరోజు ఇంజనీరింగ్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, అండ్ మీ ఛానల్ రాబోతోంది. సో ఆల్ ద బెస్ట్ టు ద ఛానల్ ఆల్సో, అండ్ ఆల్ ద బెస్ట్. మల్లారెడ్డి గారు, వీ మిస్ యూ బట్ వీ లవ్ యూ. అట్ ద సేమ్ టైం మీ అందరూ కూడా వీ లవ్ యూ. సో డోంట్ మిస్ నాతో నేను ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో ఫర్ 2023లో సమాధానం అనే లఘు చిత్రం ప్రేక్షకాదరణ పొంది హర్షవర్ధన్ రెడ్డి గారు రానున్న కాలంలో మనీషా బ్యానర్స్ పతాకంపై ప్రముఖ నటుడిగా మనందరినీ అలరించనున్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ అండి అందరికీ. ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. చాలా చిన్నవాడిని, మీ గురించి నేను మాట్లాడలేను ఎక్కువ. ఫస్ట్ నుంచి శాంతి కుమార్ గురించి మాట్లాడతాను. ఆయన జబర్దస్త్ నుంచి నేను చూస్తున్నాను. ఈజ్ అ గ్రేట్ కమెడియన్. అండ్ అప్పటి నుంచి మిమిక్రీ అసలుకి నేను ఇందాక షాక్ అయిపోయా, ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇన్ని వాయిస్ వచ్చాయి నాకు తెలియదు సార్. ఓహో 120 వాయిస్, నైస్ గ్రేట్ సార్. అసలుకి మీ గురించి ఇలా మాట్లాడుతున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీ చిన్నప్పటి నుంచి మీ మూవీస్ అన్నీ చూసి పెరిగాను సార్. మీ ఇలా డైలాగ్ డెలివరీ చెప్పాలని చెప్పి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. ఆ రేంజ్లో కాకపోయినా ఏదో ట్రై చేస్తాను సార్ మీ లెవెల్లో రావడానికి.
లేదు సార్ లేదు సార్ మీ ముందు నేను చెప్పలేను సార్. మీలా డైలాగ్ డెలివరీ అంటే అది చాలా కష్టం, అది ఇంపాసిబుల్ నాకు తెలిసి. అండ్ నాతో నేను మూవీ ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది 3 జనరేషన్స్ లాగా, ఏజ్ గ్రూప్స్ లాగా చూపించారు సార్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేనైతే ఫస్ట్ షో వెళ్తాను సార్ ఆ సినిమా కోసం. అండ్ ఆదిత్య గారు బాగా చేశారండి, మీరు యాక్టింగ్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అందరికీ, ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. We request the producers, Ellalu Babu garu, to speak a few words. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మనకు అనుమతించినటువంటి ప్రిన్సిపల్ సార్ రామస్వామి రెడ్డి గారికి, మరియు మా సినిమా కింగ్ సాయి కుమార్ సార్ గారికి, మా డైరెక్టర్ శాంతి కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది విద్యార్థుల మధ్యన మేము ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒక సాదా సీదా మనిషిని, అంటే నేను పోల్చుకోవాలంటే ఒక మల్లారెడ్డి సార్ గారి మాదిరిగా బతికా. ఈ పొద్దు నేను ఈ ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చినానంటే అది భగవంతుని యొక్క కృప. మల్లారెడ్డి సార్ అంటుంటాడు, నేను ఎప్పుడు కూడా చూస్తుంటా, పాలమ్మా, పూలమ్మా, బోర్లేసా, ఎంతో కష్టపడి పైకొచ్చా, ఈరోజు కాలేజీలు పెట్టా. నేను నిజంగా ఆయన ముఖం నేను రియల్గా చూడకపోయినా కానీ నేను సెల్లులలో చూస్తూ ఉంటా. ఆ విధంగా కష్టపడి పైకి రావాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. ఈరోజు నాతో నేను సినిమా ప్రొడ్యూసర్గా నేను అయ్యానంటే అది మా శాంతి కుమార్ గారి నాకు ఇచ్చిన భిక్ష అని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పొద్దు ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీసాము. రేపు జూలై 21వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మీ అందరి ఆశీర్వాదం మా పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు మన సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.